Hi guys, let's see how to make yummy egg fried rice. So మీకు ఇష్టమున్న వెజిటబుల్స్ తీసుకోవచ్చు దీనికి, బట్ ఐ హ్యావ్ టేకెన్ కొన్ని క్యారెట్స్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, ఇంకా రెడ్ ఆనియన్స్. సో ఫస్ట్ రైస్ కొంచెం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఐ హ్యావ్ టేకెన్ 3 eggs. దీన్ని సాల్ట్ ఇంకా పెప్పర్ వేసి బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ బీట్ చేసిన ఎగ్స్ దాంట్లో వేయాలి. సో ఇట్లా ఎగ్స్ వేసిన తర్వాత దాంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేయొచ్చు. వేసి దాన్ని ప్రాపర్గా మిక్స్ చేయాలి. సో దీన్ని ఎక్కువ ఫ్రై చేస్తే చాలా డ్రై అయిపోతుంది. సో కొంచెం చేస్తే చాలు. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. అండ్ ఇది వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. దాని తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసి ఇందాక మనం చాప్ చేసుకున్న గార్లిక్ ఉంది కదా, సో ఆ గార్లిక్ దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. సో కొంచెం ప్రాబ్లీ ఒక 1 to 2 minutes అది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు. దాని తర్వాత దాంట్లో ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి, ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్లో ఉన్న ఆనియన్ పార్ట్, ఇంకా కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుని సాటే చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇష్టమున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. సో ఐఎమ్ యాడింగ్ అగైన్ క్యారెట్స్, బీన్స్, ఇంకా క్యాప్సికమ్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా సాటే చేసుకోవాలి. సో దిస్ మై టేక్ అరౌండ్ minute or 2 మళ్ళీ. అండ్ దాని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 5 minutes ప్రాపర్గా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అవ్వడానికి. సో దాంట్లో ఐమ్ యాడింగ్ సమ్ చిల్లీ పౌడర్ కొంచెం స్పైసీనెస్ కోసం. అండ్ దెన్ దిస్ చిల్లీ ఆయిల్, ఇట్స్ మై ఫేవరెట్. సో దీంతో మంచి టేస్ట్ వస్తుంది. సో ఐమ్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ లైక్ వెనిగర్ కానీ సోయా సాస్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. ఇదంతా వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని దీంట్లో యూ కెన్ యాడ్ సమ్ కొరియాండర్. దాని తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసుకుని దీంట్లో నేను మళ్ళీ కొంచెం చిల్లీ ఆయిల్, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేస్తున్నా బికాజ్ ఐ లైక్ ఇట్ రియలీ స్పైసీ. మీకు వద్దనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. అండ్ ప్రాపర్గా దీన్ని అంతా మిక్స్ చేసుకుని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి బికాజ్ ఐ లైక్ ఇట్ అ లిటిల్ ట్యాంగీ as వెల్. సో ఇది కొంచెం లెమన్ వేసుకున్నాక ఇందాక మనం ఎగ్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది తీసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసి దాన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ హౌ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లుక్స్. అండ్ ఇట్ విల్ టేస్ట్ సూపర్ యమ్మీ. ఫర్ వెజిటేరియన్స్ దే కెన్ స్కిప్ ది ఎగ్ పార్ట్. థ్యాంక్ యూ.